ప్రపంచంలో చాలా మంది స్త్రీలు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీని కూడా ఆశ్రయిస్తారు. ఇందుకోసం ఎంత డబ్బులు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. అందంగా కనిపించాలని తృష్ణ, సర్జరీలపై మనస్సు పారేసుకున్న వారు డబ్బుల ఖర్చు గురించి వెనుకాడరు. అలాంటి ఒక మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆమె అందంగా కనిపించాలని కోరుకుంది. ఇందుకోసం ఆమె అనేక రకాల సౌందర్య చికిత్సలు చేయించుకోవడం ప్రారంభించింది. లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు వివిధ రకాల క్రీములు రాసుకుంటారు. మరికొందరు మహిళలు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తారు. అదే సమయంలో అందం పెంచుకోవడానికి సర్జరీ చేయించుకునే యువతలు కూడా ఉన్నారు. ప్రపంచంలో చాలా మంది స్త్రీలు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీని కూడా ఆశ్రయిస్తారు. ఇందుకోసం ఎంత డబ్బులు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. అందంగా కనిపించాలని తృష్ణ, సర్జరీలపై మనసు పారేసుకున్న వారు డబ్బుల ఖర్చు గురించి వెనుకాడరు. అలాంటి ఒక మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆమె అందంగా కనిపించాలని కోరుకుంది. ఇందుకోసం ఆమె అనేక రకాల సౌందర్య చికిత్సలు చేయించుకోవడం ప్రారంభించింది. లక్షల రూపాయలు ఖర్చు చేసింది. సోషల్ మీడియాలో ఫెటిష్ బార్బీగా పిలుచుకునే ఈ మహిళ ఆస్ట్రియా నివాసి. ఇటీవల ఆమె బొటాక్స్, ఫిల్లర్లకు బానిసైనట్లు అంగీకరించింది కూడా. ఆమె బొటాక్స్ ను అధికంగా ఉపయోగించడం వల్ల ఆమె పెదవులు వింతగా బొద్దుగా మారాయి, బుగ్గలు లోతుగా పోయాయి. లేడీ బైబిల్ కి చెందిన నివేదిక ప్రకారం ఫెటిష్ బార్బీ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే అందంగా కనిపించాలని సౌందర్య చికిత్స ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో ఆమె చాలా మేకప్ వేసుకునేది. అంతేకాదు ముక్కు, చెవులకు కూడా కుట్లు వేసుకుంది. అయితే దీని తర్వాత ఆమెకు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా రూపాన్ని మార్చగల బొటాక్స్, ఫిల్లర్స్ గురించి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో హుక్డ్ ఆన్ ది లుక్ షోలో ఫెటిష్ బార్బీ తన బుగ్గలు, గడ్డం, ముక్కు, పెదవులపై ఫిల్లర్లు వేసుకున్నట్లు అంగీకరించింది. అంతేకాదు స్కిన్ ముడతలను తొలగించడానికి తన మొత్తం ముఖంపై బొటాక్స్ అప్లై చేసినట్లు కూడా ఆమె చెప్పింది. ఫెటిష్ బార్బీ మాట్లాడుతూ తనకు ఎప్పుడూ పెద్ద పెదవులు కావాలని కోరిక అని, అందుకే ఫిల్లర్ల సహాయం తీసుకుని తన పెదవులను సాధారణ కంటే 3 రెట్లు పెద్దదిగా, మందంగా మార్చుకున్నానని చెప్పింది. తన లుక్ ని మెయింటైన్ చేయాలంటే ప్రతి 3 నెలలకోసారి ఫిల్లర్లు తీసుకోవాల్సిందేనని చెప్పింది. ఇలా ఫిల్లర్లు, బొటాక్స్ కోసం ఇప్పటి వరకు దాదాపు 50,000 పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 52 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పింది.